హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఇప్పుడే ఊరి నుంచి అయితే వచ్చాం. ఒక 5 డేస్కి అయితే ఊరికైతే వెళ్ళామండి. ఇక ఇవాళ మార్నింగ్ అయితే వచ్చాము ఊరి నుంచి. 5:30కి అలా అయితే దిగాము. ఒక అరగంట అలా కొనుక్కుందాం అనుకున్నాను. మా రేవంశ్ అయితే అస్సలు కొనుక్కోనిలేదు. ఊరు వెళ్ళిన రోజు అయితే బట్టలు అయితే ఉతకలా. ఆ బట్టలన్నీ అంతే ఉన్నాయి. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలి. ఊరి నుంచి వచ్చినాక నా డే ఎలా ఉండిద్ది అయితే మీకు చూపిస్తాను. ఈ లగేజ్ ఊరి నుంచి తెచ్చిన లగేజ్ ఇక్కడే పెట్టేసాం. దీని నిండా బట్టలు అయిపోయినాయి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతకాలి నేను. ఫుల్ ఉన్నాయి. ఇంకెళ్ళే రోజు బెడ్షీట్ అవన్నీ అయితే తీసైతే ఇందులో వేసేసాను. ఇక బొంత ఒకటి ఉండే ఆ బొంత బెడ్షీట్ అలానే మా వారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చినాయి మొత్తం. అంటే ఒక్కరోజు బట్టలు ఉతకపోతే అలానే ఊరు వెళ్తే అన్నీ తీసేసినాయి. అన్నీ చూడండి ఎన్ని అయిపోయినాయో. ఇప్పుడు ఇవన్నీ ఉతకాలి. ఆ బట్టలన్నీ ఉతికేసరికి నాకైతే ఒక 1 అవర్ అయితే పట్టిందండి. ఇక నేను ఇక్కడ ఆరేస్తుంటే రేవాంశ్ అయితే నాకు అందిస్తూ ఉంటాడు. రోజు వాడికైతే ఇది ఒక డ్యూటీ. నేను ఆరేస్తుంటే గబగబా వచ్చైతే నాకైతే అందిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చాం కదండి, ఆ చలిలో వచ్చేసరికి ఆ బట్టలు ఉతికేసరికి అయితే నాకైతే కాళ్ళు చేతులు అయితే తిమ్ముళ్ళు వచ్చేసినాయి. ఎంత చల్లగా ఉందో. మేము వెళ్ళినప్పుడు అయితే ఇంత చల్లగా లేదండి. వచ్చేసరికి అయితే వెదర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. మీకు ఇక్కడ వీడియోలో తెలియట్లేదు కానీ నాకైతే చలిగా ఉంది. మా వాడు కానీ చూడండి స్వెటర్ కూడా ఏం లేకుండా ఎలా తిరుగుతున్నాడో. ఇక బట్టలు అయితే ఆరేసి ఇక్కడైతే పక్క అయితే సర్దుతున్నా. మాకైతే అలాంటి మంచం లేదు. ఇక బెడ్ అయితే సర్దేసి ఇల్లు అయితే మొత్తం శుభ్రంగా ఊడ్చుకొచ్చేసాను. మా రేవంశ్ నా చుట్టూ బొంగరంలాగా తిరుగుతున్నాడు. ఇక ఇల్లు అయితే శుభ్రంగా ఊడ్చుకొచ్చేసిన తర్వాత తడిబట్ట అయితే పెట్టేశాను. అదే రేవంశ్ ఉన్నాడు కాబట్టి నేనైతే డైలీ అయితే బండలు అయితే క్యారెంట్ అయితే తుడుస్తానండి. వాళ్ళైతే కొత్త ఏం కాదు నాకు. బట్టలు తుడడం అయిపోయింది. అలానే ఇల్లు అయితే ఇల్లంతా సదిరేసాను. బండలు కూడా తుడిచేసా. బ్రష్ అయితే చేసేసాను. ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటాను. రేవాంశ్ తినబెట్టేసాం. నేను తినాలి ఇప్పుడు. హాయ్ చెప్పమా. సిగ్గుపడుతున్నాడు మా రేవాంశ్. పెట్టిన ప్లేట్లోనే ఇక నేనైతే పెట్టుకొని అయితే నా టిఫిన్ అయితే చేసేస్తున్నా. ముందు టిఫిన్ చేశారా? ఏంటి కవర్లని చూస్తున్నారా? ఇవన్నీ అయితే ఇక ఊరి నుంచి తెచ్చుకున్నాయండి. రేవంశ్ కోసం అయితే అమ్మ అయితే కొన్ని పిండి వంటలు అయితే చేసింది. చెక్కలు, కజ్జికాయలు అలానే గోర్మిటీలని. అవైతే తెచ్చుకుని అయితే ఇక నేనైతే టేస్ట్ చూస్తున్నాను. నాకు కజ్జికాయలు అయితే చాలా ఇష్టం. అందుకే తెలంగాణలో అయితే ఒకటైతే తీసి అయితే తింటున్నాను. మీలో ఎవరికి ఇష్టం కజ్జికాయలు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అన్నిటికన్నా నాకైతే ఫస్ట్ కజ్జికాయలే ఇష్టం. ఇక ఇక్కడైతే అంట్లయితే శుభ్రంగా అయితే ఫస్ట్ అయితే కడిగేసుకుంటున్నాను. ఇక ఈ కడిగేసిన తర్వాత మళ్ళీ అయితే తెచ్చిన అయితే సర్దుకోవాలి. నిద్రపుచ్చి చేశాను. ఇక తెచ్చుకొని అయితే సర్దాలి. అమ్మ రేవంశ్ కోసమని కజ్జికాయలు అలానే చక్కలు చేసింది. ఇంకా అవైతే సర్దుకోవాలి. అలానే కొంచెం కోట బియ్యం తెచ్చుకున్నాను, ఎప్పుడైనా అట్టు వేసుకున్నప్పుడు ఉండడానికి. ఆ బియ్యం అలానే బుజ్జక్క అయితే వేరుశనగ పప్పు అయితే పంపించింది. అవి డబ్బాకి అవన్నీ పోసుకోవాలి. నేను ఏమేమి తెచ్చుకున్నాను అయితే మీకు కూడా చూపిస్తారండి. చక్కలు ఇవైతే మెయిన్ అయితే రేవంశ్ కోసం, అలానే కజ్జికాయలు ఇవి నా కోసం. కజ్జికాయల పిండి మిగిలితే వాటితో గవర్నమెంట్లా చేసింది. వేరుశనగ అయితే బుజ్జక్క వచ్చింది ఊరికి. బుజ్జక్క అయితే పంపించింది. ఇంక ఇవైతే మా అత్త కోట దగ్గర తీసుకుంటారు కదా, ఇంకా ఇంట్లో ఉంటే ఇవైతే పంపించింది. ఈ బియ్యం అయితే మా అమ్మ అట్లు పోసుకుంటా అనుకుంటే, అదే దోశలు పోసుకుంటా అనుకుంటే అని ఈ బియ్యం అయితే మా అమ్మ పంపించింది. రేవాంశ్ అయితే బిస్కెట్లు వీడికైతే ఫుల్ అడిక్ట్ అయిపోయాడండి. వాడు బిస్కెట్ని బీబీ అంటాడు. వాడు ఆడుకుంటా కూడా బీబీ బీబీ బీబీ. ఇంక ఇదే ట్రాన్స్లో కొంచెం ఒక 10 minutes ఆడుకుంటాడు. మా బీబీ ఇవ్వు ఇలానే అడుగుతున్నాడండి. ఫస్ట్ వాడికి ఆ ఎడిక్షన్ అనేది అయితే తీసేద్దామని నేనైతే అమ్మ చేత అయితే ఈ పిండి వంటలు అయితే చేపించాను. అంటే ఇప్పుడు చిన్నపిల్లడు కదండి, పెద్దల బిస్కెట్లు పెట్టొద్దని మా అమ్మాయి చేస్తుంది. ఇక అమ్మ అయితే చేపించి పంపించింది. ఈ చెక్కలు అయితే వాడి కోసమే, అలానే కజ్జికాయలు కూడా. ఈ 2 అయితే అంటే మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ పిండి వంటలు చేసేది కదా, ప్రస్తుతానికైతే ఇవైతే తెచ్చుకున్నాను. మళ్ళీ ఎక్కువ తెచ్చుకున్నా కానీ అవైతే ఇవేంటంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా కానీ తినబుద్ధి కాదు. అందుకే ఇన్నైతే తెచ్చుకున్నాను. వాళ్ళైతే మ్యాక్సిమం ఆ బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. ఈ బిస్కెట్స్కి, ఈ చాక్లెట్స్, కిండర్ జాయ్కి వీటికైతే పిల్లలు అయితే ఫుల్గా అడిక్ట్ అయిపోతున్నారండి. నేనైతే రేవాంశ్నే షాకు. వాడికి మేము బిస్కెట్స్ మహా అయితే ఒక 1 month నుంచి పెడుతున్నాం. ఆ 1 monthకి వాడు ఫుల్ అడిక్ట్ అయిపోయాడు.
సో మీరు ఎవరైనా ఉంటే మాత్రం పిల్లలకి ఇలాంటివన్నీ పెట్టకండి. నేనైతే వద్దనే చెప్తా. మా వాడికి కూడా చిన్న చిన్నగా ఆ బిస్కెట్లు వీటి నుంచి అయితే దూరంగా తీసుకొచ్చేయాలి. అందుకే ఇవైతే వండించుకొని వచ్చా. ఇవైతే సర్దుకుంటాను ఇప్పుడు. ఈ డబ్బాల్లో సరుకులు ఉంటే వేరే దాంట్లో అయితే సర్దుకొని ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇక తెచ్చుకున్నవైతే వీటిలో అయితే సర్దేసుకుంటానండి. కజ్జికాయలు అయితే పెద్ద దాంట్లో పెట్టాను, అలానే ఇక ఈ గోరుమిటీలు అయితే చిన్న దాంట్లో పెట్టుకున్నాను. ఇక శనక్కాయలు ఇవైతే నాకు ఆల్రెడీ డబ్బాలు ఉంటాయి కదండి, వాటిలో అయితే పోసాను. చక్కలు ఒకేసారి పోస్తే తుణుగుతాయని నిదానంగా కొన్ని అయితే సర్దానండి. చక్కలు అయితే చాలా చేసింది, రేవాన్స్కి ఎక్కువ రోజులు వస్తాయి కానీ, కాకపోతే వీటిని వాడుకొని నేనే ఎక్కువ తింటాను. ఇక తర్వాత అయితే వంట అయితే చేశానండి. వాళ్ళైతే బంగాళదుంప కర్రీ చేశాను, అందుకే ఇక్కడైతే బంగాళదుంపలు అయితే తోలైతే తీసుకుంటున్నాను. బంగాళదుంప వెల్లుల్లి కారం చేశాను. ఇక అయిపోయిందండి కర్రీ. అలానే రేవాన్స్కి తిప్పిచ్చేసాను. అలానే నేనైతే కొంచెం తిన్నాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుందండి, ఎందుకో తెలీదు. నైట్ అయితే సరిగ్గా నిద్ర పట్టలేదు ట్రైన్లో. కొంచెం సేపు కొనుక్కుందామంటే మా రేవాన్ష్ అయితే అస్సలు నిద్రపోనివ్వట్లేదు. ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, మా లే అంటున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు, అమాయకులాగా ఎలా చూస్తున్నాడు. వాడైతే సతాయిస్తున్నాడు. కుసేపు వాడిని అయితే టెర్రస్ మీద కన్నా తీసుకువెళ్తాను. వాడి కింద పెరుగన్నం అయితే పెట్టలేదండి, కూరనమే సరిగ్గా ఏమైంది, నాకైతే కూరన్నమే సరిగ్గా తెలియలేదు రేవాన్ష్. ఇంకా ఎందుకులే మళ్ళీ పెరుగన్నం పెట్టడం అని అయితే పెరుగన్నం పెట్టలేదు. ఇప్పుడు టెర్రస్ మీద తీసుకెళ్ళి అమ్మ రేవాన్ష్కి పెరుగన్నం పెట్టిద్ది. ఓకే, టెర్రస్ మీద తీసుకెళ్ళి వెనక మాల చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి. ఇందాకైతే చాలాసేపు అయితే ఎత్తుకొని అయితే చూపించాను. వాళ్ళని చూస్తానే వాడైతే ఫుడ్ అయితే ఫినిష్ చేశాడు. ఇంకా వాళ్ళు ఉంటే మాత్రం కొద్దిసేపు అయితే వాళ్ళని అయితే చూపిస్తాను. నాకైతే ఈరోజు వచ్చింది, నాకైతే బాగా నిద్ర వస్తూ ఉంటుంది. మా వాడే ఫుల్ నిద్రపోయి లేచాడు. అస్సలు మాట్లాడల్లా, అస్సలు నా మైండే నా ఆధీనంలో లేదు, కానీ తప్పదుగా. హాయ్ చెప్పు, చెప్పట్లా, తెచ్చుకో తినుపు. రోజు మేము ఇంత పైకి వెళ్తామండి. నేను ఇలా వెనకమాల నుంచుంటే రేవాన్షే ఎక్కేస్తాడు మొత్తం. వాడికి పైకి రావడం అంటే చాలా ఇష్టం. ఇక చూడండి వాడి హ్యాపీనెస్కి అయితే అసలు హద్దులు లేవు. మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేస్తూ ఉంటాడు. పక్కనే పిల్లలు ఉంటారండి, 2 అమ్మాయిలని ఒక అబ్బాయి, వాళ్ళని పిలుస్తాడు అక్క బాబును. అలానే చూడండి ఆ ట్యాంక్ని చూడండి ఎలా వాయిస్తున్నాడు. నాకు కూడా టెర్రస్ మీదకి రావడం అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉండిద్ది. ఇక్కడ నుంచి అన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, చుట్టూ కొండలు ఉంటాయి. అలానే నాకైతే బాగా నచ్చిద్ది. ఇక్కడ నుంచి రోడ్డు కూడా బాగా కనిపిస్తూ ఉండిద్ది. నేను సరిగ్గా వీడియో తీయలేదులే కానండి, నిజంగా చూడటానికైతే నాకైతే బాగా నచ్చింది. టెర్రస్ మీదకి వచ్చి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటం రేవాన్ష్తో, అలా అవన్నీ చూస్తాయి. రేవాన్ష్ నడిపిస్తూ ఉంటాను. రేవాన్ష్కి అయితే తిరిపెట్టేశాను, కిందకైతే తీసుకొచ్చాను. బాగా పైన అయితే బాగా చల్లటి గాలి తోలుతుంది. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే ఎంత చల్లగా ఉందండి, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. అందుకే మరి బాగా చల్లగా ఉంటుంది. నాకే ముక్కులు బ్లాక్ అయినట్టు పొడిగా ఉంటున్నాయి నోస్ అయితే. ఇంకా రేవాన్ష్కి మళ్ళీ జలుబు చేసిద్దామని తీసుకొచ్చాను కిందకి. అండ్ అలానే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకైతే మార్నింగ్ తెచ్చిన బట్టల బ్యాగ్ అయితే సర్దలేదు, అవి తినేవి అవి సర్దుకున్నాను కానీ బట్టల బ్యాగ్ సర్దాలి. అలానే మార్నింగ్ ఉతికేసిన బట్టలు తీసి అవి మడత పెట్టి అంట్లు గడికి ఇల్లంతా ఊడ్చుకొచ్చి ఇంకా ఈవినింగ్ పని ఉండేది కదని రేవాన్ష్ని మళ్ళీ కుసేపు ఆడిపించాలి. అందుకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు నా వీడియో చూసి నా వీడియో వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళైతే పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూస్తే ఏంటంటే నాకు త్వరగా నా వాచ్ టైం అనేది అయితే ఫినిష్ అయింది. నాదైతే చాలా ఉందండి, 4000 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. నా జస్ట్ 126 అలా కంప్లీట్ అయిందండి. సో అందుకే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే దయచేసి పూర్తిగా చూడండి అండి. బాయ్ అండి.